కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ప్రిపేర్నెస్ కానీ ఇవన్నీ కూడా స్కూల్స్లో ఎందుకు తయారు చేయించలేకపోతున్నాం? ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి తక్కువ సీట్లు ఉంటాయి, ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. అదే క్వాలిటేటివ్ ఎగ్జామ్తో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఇంకా ఎందుకు తయారు చేయకూడదు? ఎక్కువగా మనం చూస్తే తమిళనాడు కూడా మాకు నీట్ వద్దు అంటుంది. ఎందుకంటే చాలా మంది తమిళ మీడియం స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్, చాలా నాలెడ్జ్ ఉన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి సక్సెస్ కాలేకపోతున్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా తెలుగు మీడియంలో చదువుకున్నారు అనుకోండి, వాళ్ళు కోచింగ్ లేదే సీసాట్ లాంటి పరీక్షలు కానీ ఈవెన్ జిఎస్ కూడా చదువుకోలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే కావాల్సినంత మెటీరియల్ మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ పూర్తిగా అందుబాటులోకి లేవు కాబట్టి, ఉన్న మెటీరియల్ సరిపోవట్లేదు కాబట్టి చాలా మంది డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట. సో బేసిక్స్ ఎప్పుడైతే 10th కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ బేసిక్స్ అన్ని అందుబాటులో ఉంటాయో, కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటుందో, స్కూల్స్లో క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఉంటుందో, అప్పుడు ఇంకా కోచింగ్ సెంటర్స్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నమాట. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అసలు ఎందుకు ఎక్కువ మంది విద్యార్థులు సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కోచింగ్కి వెళ్తున్నారు, దానికి ఈ ఎడ్యుకేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది, దానికి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి, వీటన్నిటి మీద ఒక కమిటీ వేసిందనమాట. అయితే భారతదేశ పరిస్థితులు మనం చూసుకుంటే కనుక ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ తెలుగు మీడియం స్కూల్స్ కానీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్లో రాట్ లెర్నింగ్ ఉంది కానీ క్రిటికల్ థింకింగ్ అనేది లేదనమాట. ముఖ్యంగా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్పాంటేనియస్ గా ఆన్సర్ చేయాలో వాటికి సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఇచ్చే నాలెడ్జ్ మామూలు స్కూల్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ ఎలివేషన్ అంటే స్కూల్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ తో, క్వాలిటీ ఎన్రిచ్మెంట్ తో స్కూల్ ఎడ్యుకేషన్ లోనే మనం కనుక పిల్లల్లో ఆ స్పిరిట్ ఇంపార్ట్ చేయగలిగితే ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలరు.